శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి డిసెంబర్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి ఈ నెలలో తప్పనిసరిగా ఉద్యోగపరమైనటువంటి మార్పులు ఈ జాతక రీత్యా తెలుస్తున్నాయి. అంటే బుధుడు దశమాధిపతిగా, లగ్నాధిపతిగా, 3వ స్థాన సంచారం, వక్రగమన సంచారం ఇవన్నీ కూడా డిసెంబర్ 28 వరకు ఉండడం జరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు చేస్తున్నటువంటి ఉద్యోగ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు కానీ, కొత్త ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు వెనక్కి ముందుకు అప్ అండ్ డౌన్గా వచ్చి కంపల్సరీగా చివరికి ఉద్యోగంలో మాత్రం మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా ఈ నెల ప్రారంభంలో డిసెంబర్ 5 వరకు కూడా గురువు లాభస్థానంలో ఉంటాడు. సో దాని తర్వాత 5వ తారీఖు తర్వాత గురువు కూడా దశమ స్థానంలోకి వెళ్ళడం వల్ల ఆటోమేటిక్గా 2, 6, 10 స్థానాలను గురువు యాక్టివేట్ చేశాడంటే అర్ధ త్రికోణం కాబట్టి ఆదాయం పెరుగుతుంది, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒకవేళ ఏదో కారణాల వల్ల మీకు కాకపోయినా మీ కుటుంబంలో ఒకరికి, లేదంటే మీ భార్యకి, మీరు స్త్రీ అంటే మీ భర్తకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మీ మాటకి విలువ పెరుగుతూ ఉంటుంది. మీరు ఏ రంగంలో ఉన్నా, అటు సినిమా రంగంలో ఉన్నా, కళారంగంలో ఉన్నా, లేదంటే ఏదైనా ఉద్యోగ వ్యాపార రంగంలో ఉన్నా కంపల్సరీగా కొన్ని మార్పులు వృత్తిపరంగా ఈ నెలలో రావడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత వ్యయాధిపతిగా ఉన్నటువంటి రవి ఈ డిసెంబర్ 15వ తారీఖు తర్వాత 4థ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ కారణం వల్ల మీరు ఏదైనా గృహం మారడం కానీ, కొత్త ఇల్లు కొనుక్కొని దాంట్లోకి మారడం కానీ, ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. ఎవరైతే ప్లేస్ మారదాం అనుకున్నారో, అంటే ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ఉద్యోగ రీత్యానో, చదువు రీత్యానో మారదాం అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా ప్లేస్ ఆఫ్ చేంజ్ అన్నది ఈ నెలలో చాలా వరకు ఇండికేట్ చేస్తుంది. ఓన్లీ రవిగ్రహమే కాకుండా మెయిన్గా కుజగ్రహం, తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఈ డిసెంబర్ 7వ తర్వాత 4థ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కంపల్సరీగా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంట్లో గొడవల వల్ల అయితేనే, ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల అయితేనే, ఏదైనా ఉద్యోగం లాంటి ఇబ్బందుల వల్ల అయితేనే కంపల్సరీగా తప్పనిసరి పరిస్థితుల్లో జాతకుడు ప్లేస్ మారవలసి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే మీరు ఏదైనా ఒక స్థిరాస్తి అమ్మడం వల్ల, ప్రస్తుతం మీరున్నటువంటి ఆస్తితో ఇల్లు అమ్మడం వల్ల కూడా వేరే ప్లేస్లోకి మారడానికి ఈ గ్రహస్థితి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైనా మొత్తం మీద కొంతవరకు ప్లేస్ చేంజ్ రావడం, స్థిరాస్తి లాంటివి ఏమైనా ఉంటే అమ్ముడుపోవడం, అలాగే ముఖ్యంగా తల్లిగారితో కానీ, తల్లి సమానమైన వ్యక్తులతో కానీ కొన్ని విభేదాలు, ఇబ్బందులు లాంటివి ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మీరు ఎంత అభిమానంగా, ఎంత బాగా చూసినా కూడా, అటు మీ తల్లిదండ్రులు కానీ, పెద్దవారిని కానీ, ఎవరిని ఎంత బాగా చూసినా ఈ సమయంలో ఏదో ఒక నింద, ఏదో ఒక అపవాదం రావడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల మీరు వేరే ప్రాంతానికి మారడం కానీ, ప్లేస్ చేంజ్ కానీ ఉండే అవకాశం అయితే తప్పనిసరిగా చెప్తుంది ఈ రాశి వారికి. అది చాలా వరకు మంచిగానే అవుతుంది. ముందులో కొంత ఇబ్బంది ఉన్నా కంపల్సరిగా నెమ్మదిగా దాని ప్రోగ్రెస్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి రాహు 6వ స్థానంలో ఉన్నాడు ఈ కన్యా రాశి వారికి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత పెద్ద సమస్య అయినా అది ఆటోమేటిక్గా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రారంభంలో దానివల్ల ఇబ్బందులు, మనస్తాపం, బరువెక్కిన హృదయంతో ఉండడం ఇవన్నీ కూడా జాతకుడికి, అంటే మంచి మనసుతో ఉన్న వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అయిన వాళ్ళే అన్యాయం చేసినప్పుడు, ద్రోహం చేసినప్పుడు, అపవాదం చేసినప్పుడు ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి. కాబట్టి ఇవన్నీ రొటీన్ విషయాలుగా తీసుకొని ప్రస్తుతం ఎదురవుతున్నటువంటి సమస్యలను మీరు ఫేస్ చేస్తే చివరికి అదంతా మీకు మంచి జరిగే అవకాశం ఉండదు. దాని తర్వాత ముఖ్యంగా ధన భాగ్యాధిపతి శుక్రుడు కూడా 20వ తారీఖు వరకు 3వ స్థానంలో ఉంటూ తర్వాత 4వ స్థానంలోకి మారుతాడు. అది ఇంచుమించుగా డిసెంబర్ 20 తర్వాత చాలా వరకు గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఏదైనా ఒక వాహనాన్ని కొనడం కానీ, లేదంటే వేరే ఇంట్లోకి మారి దాన్ని మళ్ళా చక్కగా పునర్నిర్మించుకొని అన్ని వస్తువులు కొనుక్కోవడం కానీ, మొత్తం మీద ఏదన్నా చాలా వరకు ఈ రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు, సొంత వాహనం, సొంత గృహం ఏర్పడడం, ఉద్యోగంలో కొన్ని మార్పులు, చేర్పులు లాంటివి జరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ వివాహపరంగా కూడా కొన్ని విభేదాలు ఉన్నా కూడా వివాహపరమైనటువంటి సమస్యలు కూడా చాలా వరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏదైనా నిదానంగా వ్యవహరించవలసి ఉంటుంది. బట్ ఎందుకంటే ప్రస్తుతం కన్యా రాశి వారికి 7వ స్థాన సంచారంలో ఉన్నటువంటి శని భగవానుడు
ప్రతిదీ ఆలస్యం చేస్తూ ఉంటాడు. మనం ఎంత తొందరపడితే పనులు అంత ఆలస్యం పడుతుంటాయి కాబట్టి ఏదైనా చివరికి విజయం మీకే వస్తుంది. నిదానంగా వ్యవహరించడం వల్ల కంపల్సరిగా ప్రధాన విషయాల్లో మార్పు రావడం, మీకంటూ ఒక గుర్తింపు, హోదా రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికి కూడా ఫైనల్గా మీకు అంతా మంచి జరిగే అవకాశం ఉంది. స్వస్తి. ఈ మార్గశిర మాసంలో ధనయోగాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. మార్గశిర లక్షవారం అంటే మనకి ఈ మార్గశిర మాసం ఉండగా ఏ లక్షవారం అయినా పర్వాలేదు. ఆ లక్షవారం రోజు గోమతి చక్రాలని మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. అవి సముద్రంలో దొరికే వస్తువు. ఒక 11 గోమతి చక్రాలు తీసుకొని అవి ఆ లక్షవారం రోజు లక్ష్మీ అమ్మవారి ఆలయంలో పూజ చేయడం కానీ, మీరుగా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు పెట్టి పూజ చేసి 11 కూడా ఒక పసుపు రంగు వస్త్రంలో ఒక మూటలా కట్టి మీ క్యాష్ బాక్స్లో పెట్టుకోవడం వల్ల కంప్లీట్గా ధన సంపద పెరుగుతూ ఉంటుంది. అంటే ఆ గోమతి చక్రం మీదే రౌండ్ తిరిగినట్టు కనబడుతూ ఉంటుంది. అలాగా నెమ్మదిగా ఆ ఇంప్రూవ్మెంట్ మీకు కనబడుతూ ఉంటుంది. ఇది 11 గోమతి చక్రాలు మీ యొక్క క్యాష్ బాక్స్లో కానీ, బీరువాలో కానీ ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్షవారం రోజు పెట్టుకోవడం వల్ల ధన సంపద పెరిగే అవకాశం ఉన్నది. సో అలాగే ఇవి దొరకలేదు, లక్ష్మీ గవ్వలు అని చాలా తెలుపు రంగుతో ఉంటాయి. ఒక 11 గవ్వలు సేకరించి అవి కూడా అమ్మవారికి అంటే పూజా మందిరంలో పెట్టుకున్నా పర్లేదు, అది పూజలో పెట్టినా పర్లేదు, కానీ ఈ 11 లక్ష్మీ గవ్వలు కూడా మీ పూజా మందిరంలో ఒక డబ్బాలో, ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ 11 పెట్టడం వల్ల కంప్లీట్గా మీకు ధన సంపద పెరిగే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు అంటే చాలామందికి ఈ విషయం తెలిసే ఉంటుంది, కొంతమందికి ఇది ఆచారం కూడా ఉంటుంది, కొంతమంది వ్యతిరేకించవచ్చు. ఏదైనా మీ పూజా మందిరంలో ఈ అమ్మవారి ఫోటో, లక్ష్మీ అమ్మవారు, దుర్గా అమ్మవారు అది ఉన్నప్పుడు కంప్లీట్గా అక్కడ ఒక అద్దాన్ని, చిన్న సైజు అద్దాన్ని కూడా మీ పూజా మందిరంలో పెట్టడం వల్ల, అంటే అద్దం కూడా లక్ష్మీదేవితో సమానం, కానీ ఏదో ఒక నమ్మకం మీ ఆ పూజా మందిరంలో లక్ష్మీదేవి కానీ ఆ పూజా మందిరంలో ఒక చిన్నపాటి అద్దాన్ని, అంటే ఏమాత్రం పగిలిపోవడం కానీ ఏమాత్రం ఉండదు, ఎప్పుడు కూడా చాలా మెరుపుగా ఉండాలి, మట్టి పట్టినట్టు ధూళి పట్టి ఉండకూడదు. అటువంటి అద్దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టడం వల్ల కూడా మీకు లక్ష్మీ యోగం పట్టే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ ఇంకో మంచి నియమం ఏంటంటే, మీది వ్యాపార సంస్థ అయినా మీ యొక్క గృహమైనా ప్రతి అద్దం కూడా, అంటే ముఖం చూసుకునే అద్దం, అలాగే అలంకరణగా పెట్టినటువంటి అద్దాలు కూడా ఎప్పుడూ నీట్గా ఉండాలన్నమాట. చిన్న మరక కూడా లేకుండా చక్కగా వాటిని పాలిష్ చేసినటువంటి తలతల మెరుస్తూ ఉంటే మీ ఇంట్లో కూడా ఆ లక్ష్మీ యోగం ఆ విధంగా వచ్చే అవకాశం ఉంది. ఈ కొద్దిపాటి పరిహారాన్ని మీరు చిన్న చిన్న రెమెడీలే చేసి చూడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ధనానికి లోటు లేకుండా చాలా ఇంప్రూవ్మెంట్ కలిగే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇంకొక రెమెడీ చెప్తాను, అది కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, కానీ ఇప్పుడు గతంలో అయితే మనకి టాయిలెట్లు అవి కొంత దూరంగా ఉండి ఇప్పుడు అంతా అటాచ్డ్ బాత్రూంలో టాయిలెట్లు కాబట్టి మీ టాయిలెట్ ఎప్పుడు కూడా చాలా నీట్గా ఉండాలి. అంటే మీ బెడ్రూమ్ కన్నా చాలా నీట్గా ఉండాలి. ఏదో ఒక పరిమళం ఆ బెడ్రూమ్లో ఉండడం, తలుపు తీయగానే చాలా ప్రశాంతంగా ఉండేలా ఉండాలి. కొంతమంది ఏదో బాత్రూమ్ చాలా దట్టిగా మెయింటైన్ చేస్తారు, అది తలుపు తీస్తేనే చాలా అసహ్యంగా ఉంటుంది. అటువంటి వారి ఇంట్లో కంపల్సరీగా దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. మీరు ఎంత నీట్గా మీ టాయిలెట్ని ఉంచుకుంటే ఒక విధంగా చాలా స్పెషల్గా ఉండాలి, అప్పుడు మీకు కూడా లోటు లేకుండా ఉంటుంది, మీకు కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇది పాటించి చూడండి. ఏదైనా ధన సంపదకి మార్గశిర మాసం అనేది చాలా మంచిది కాబట్టి ఐశ్వర్యాన్ని పొందాలని అనుకున్న వాళ్ళు ఈ గృహాన్ని, నేను చెప్పిన రెమెడీని చక్కగా నీట్గా చేసుకుంటే కంపల్సరీగా ఐశ్వర్యం ఉంటుంది. మీ కుటుంబంలో నిరుద్యోగ సమస్య ఉండదు. ప్రతి వాడు కూడా ధనం సంపాదించాలనే ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ విధంగా దట్టిగా ఉండడం వల్ల ఇంట్లో పిల్లలు కూడా సంపాదించకుండా ఏదో పెద్దవాళ్ళు సంపాదిస్తే తినడం ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి. స్వస్తి.